అమ్మో! మా జానుకెళ్ళిన తల ఎరిపెక్కినాయి అంటే నా మీద చాలా కోపంగా ఉందన్నమాట. పో నాన్న, నేను నీతో మాట్లాడను. నువ్వు నా మీద కోపడ్డావు, నా మీద అరిచావు, నేను నీ మీద అలిగాను. నేను నా కూతురితో మాట్లాడకుండా ఉండగలను అమ్మా. నా ప్రాణమే మీరైనప్పుడు మీరు మాట్లాడకపోతే ఈ ప్రాణానికి ఎంత నరకంగా ఉంటుందో చెప్పండి. జాను, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు మీ అక్క గొడవ పెడితే ఫస్ట్ నువ్వే సారీ చెప్పిద్దాను. నీ తప్పు లేకపోయినా మీ అక్క తప్పున్నా ముందు నువ్వే సారీ చెప్పిద్దాను. అందుకే మా అక్క చేసిన దానికి మా అక్క తరపున నేను సారీ చెప్పి. నాన్న, నాన్న, అయ్యో నాన్న, మీరు గుంజలు తీయడం ఏంటి? ఇంకెప్పుడు మీరు ఇలా చేయకండి నాన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే నన్ను క్షమించినట్టేనా? ఇదిగో జాను, నాన్ని అవమానించినందుకు అత్త మీద నాకు కూడా చాలా కోపంగానే ఉంది. కానీ అత్తని కన్నా ముసలిది ఇక్కడే ఉంది కదా, దుప్పటి ముసుకేసి ఫుల్లుగా పిచ్చుకు పుడుకుమేద్దాం, ఓకేనా? ఇలా చేస్తే ముసలిది దెబ్బకి తాత దగ్గరికి అయిపోతుంది. అప్పుడు దీని పెళ్ళే ఆగిపోతుంది. అమెరికా సంబంధం అని పైకి ఎగిరిపోతుంది. బామ్మ, లేదు లేదు, అలా జరగటానికి అస్సలు వీల్లేదు. ఏం జరిగినా ఎప్పుడు ఏమైపోయినా సరే నాకు మాత్రం అమెరికా అబ్బాయితో పెళ్లి అయిపోవాల్సిందే. నేను అమెరికా వెళ్ళిపోవాలి. సరే సరే గాని ఇక భోంచెదురు గాని పదండి. పదండి రండి. రండత్తయ్య. సూర్య, నేను హైదరాబాద్ వెళ్ళి 5 days లో వచ్చేస్తాను. నువ్వు అటు ఇటు తిరగకుండా ఇంటి పట్టునే ఉండి రిసార్ట్ పనులు చూసుకో. గాట్ ఇట్? Yeah, got it, Mom, got it. హలో, యా. ఇప్పటిదాకా బానే ఉన్నారు కదండి. మంచు పర్వతాల్లో ఐస్ క్రీమ్ కూల్ డ్రింకులు తాగుతున్నట్లు అలా సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్నారేంటండి? మెలికలు తిరగటం కాదురా, మునిగి తేలడం. అట్ట మునిగి తేలి లేచి స్నానం చేసి దోమకాటు తేలుకాటు సీన్లు ఏమున్నాయంట మరి లైఫ్ లో? జాను వాళ్ళ అక్క పెళ్లికి ఎలా వెళ్ళాలా అనే టెన్షన్ తో బుర్ర పత్తులు కొట్టుకుంటున్నాను రా. మీద అమ్మ అసలే ఈకల్లో కోపంలో ఉంది. జాను వాళ్ళ అక్క పెళ్లికి వెళ్తానంటే అమ్మ నా పీతో పిసికేస్తానంటుంది. ఇప్పుడు అమ్మ 5 days ఊర్లో ఉండదు కాబట్టి నేనెంచక్క జాను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఏంటి నన్ను అలా ఉన్నావు? మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదండి, ఆనందం అండి. ఏం లేదు మమ్మీ, బాధ బాధ. నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు అన్న బాధ. నిన్ను వదిలేసి వెళ్ళాలి అంటే నాకు కూడా బాధగానే ఉందిరా. కానీ అర్జెంట్ బిజినెస్ మీటింగ్, వెళ్ళక తప్పదురా. ట్రై టు అండర్స్టాండ్ నాన్న. ఏంటి మమ్మీ అర్థం చేసుకునేది? అటు ఇటు టూర్లు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయింది నీకోసమే కదా. నాకోసమే కదండి బాబు, అమ్మ కోసం అంటారంటే నువ్వు నోర్వి. నీకేమో కొడుకు కంటే బిజినెస్ మీటింగ్సే ఇంపార్టెంట్ అయిపోయాయి. నేనిప్పుడు వెళ్ళకపోతే అక్కడ మనం చేస్తున్న వెంచర్ కి లాస్ వస్తుందిరా. నీ ఒక్కసారికి వెళ్తాను, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, సరేనా? వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఏడుపు వస్తుంది. అది కాదు నాన్న. కాలంలో చలమంట వేసుకుంటున్నట్టు మీలో ఎంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు డెవలప్ అయిందండి బాబా. మమ్మీ, నీ ఇంపార్టెంట్ మీటింగ్ అంటున్నావు కాబట్టి ఉన్నా కూడా వెళ్ళిరా మమ్మీ. మా సూర్య బంగారం. పాపం పిచ్చమ్మ, కొడుకుది అమ్మ కోసం బెంగ అనుకుంటుంది, అమ్మాయి కోసం అని తెలియదు. ఏంట్రా, ఏంటేదో అన్నావు? ఏం లేదు అమ్మగారు, టైం అవుతుంది బయలుదేరండి అంటున్నానండి. మరి టైం అవుతుందని అలాగే ఉంటే ఎలా? లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగే అమ్మగారు. వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్త. తప్పదమ్మా, ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? తప్పదు నాన్న, వెళ్ళాలి. పాపం బాబు చంటి పిల్లల్లా ఏడుస్తున్నారు కదండి, వెళ్ళిపోకుండా ఆగిపోవచ్చు కదండి. నాకు అదే అనిపిస్తోందిరా.
నా కొడుకు ఇలా దిగులు పడుతూ ఉంటే ఈ అమ్మ మనసు వెళ్ళలేకపోతోంది. అందుకే ఫోన్ చేసి రావట్లేదు అని చెప్పేస్తానులే. మా వెయిట్ వెయిట్ వెయిట్. బయలుదేరిన తర్వాత అందులోనూ మీటింగ్కి వస్తానని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే అస్సలు బాగోదు. పర్లేదు వెళ్ళిరమ్మా. పర్వాలేదురా, నీకంటే నాకేది ఎక్కువ కాదు. నో పర్లేదు వెళ్ళు. ఆర్ యు ష్యూర్? డామ్ షూర్ మమ్మీ. పద. నరేష్, ఇంకా ఎంతసేపు కడతాయి? అయిపోవచ్చిందక్క. ఏంటి అమ్మలక్కలు మీటింగ్ పెట్టారు? త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. ఇలా నాన్ చేయడం కాదు, చకచకా చేయాలి. చేస్తున్నామా? బాబాయ్, మామిడి తోరణాలు కట్టడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే సరే, వెళ్ళి గుమ్మాన్ని కట్టండి. సరే. అక్క, తొందరగా కానివ్వండి. అయిపోతుందిలే మేడం. అరే, ఈ చీరలు అక్క, వావ్! నీకు పెళ్లి కల ఫుల్ గా వచ్చేసిందా? ఈ గెటప్ లో నిన్ను చూస్తుంటే మొత్తం చేస్తున్నావు అక్క. ఏ గౌతమి, ఏంటి నువ్వు? అక్క, బావ గనక నేను ఈ ముస్తాబులో చూస్తే దెబ్బకి ఫ్లాట్ ఫ్లాట్ అంతే. ఏ బావా? ఏ బావ అంటే నీకెంతమంది బావలు ఉన్నారు? అక్కని పెళ్లి చేసుకునే అరవింద్ బావ. అక్క, బావ చూపు తిప్పుకోకుండా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా, కన్ను అయిపోకుండా నిన్నే చూస్తాడు. ముహూర్తం దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈ రోజే పెళ్లి చేసేయండి అని చిన్న పిల్లల్లో మారేజ్ చేసినా చేస్తాడక్క. ఏ, నువ్వు ఆయన్ని గుర్తు చేస్తుంటే నా బాడీలో బటర్ఫ్లైస్ వస్తున్నాయే. నువ్వు నో మూసుకురండు. మనం కంట్రోల్ చేయలేనిది, మన చేతుల్లో లేనిది ఏంటో తెలుసా బ్రో? మన మనసు. నందు నా భార్య అయ్యే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టలేదు అనుకున్నాను. దగ్గరుండి నందు పెళ్లి పనులు చూసుకోవాలని అనుకున్నాను. కానీ మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. మనసులో ఆ బాధని మోయడం ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఇప్పుడు నందుని చూస్తే నాకు తెలియకుండా నేను ఏం చేస్తానేమో అనిపిస్తుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది బ్రో. నీకే రకంగా నేను సహాయం చేయలేకపోయాను. సారీ బ్రో. పర్లేదు బ్రో, పద. పెద్దమ్మ, పసుపు దంచడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. తొందరగా కానివ్వండి. పంతులు గారు, ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా, ఒక్క నవధాన్యాలు కావాలి. అలాగే. బావా వచ్చాడు. రావచ్చేదంట. సిగ్గుపడితే ఎలా అక్క? నువ్వు అమెరికా వెళ్ళాలి. అప్పటిదాకా కొంచెం దాచుకో. అవునవును, నేను అమెరికా దాకా వెళ్ళాలి కదా. మాయ, నమస్తే. రారా మురళి. ఏ మురళి, లేటుగా వచ్చు. అమ్మ రాలేదు మాయ. మాయ, పెళ్లి పనులు ఏమున్నా నాకు చెప్పండి, నేను చేస్తాను. అవును మావయ్య. అదే అంకుల్, నందు పెళ్ళి అయ్యే వరకు పెళ్లి పనులన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాం. అందుకని ప్రతి చిన్న పని మాకు అప్పచెప్పండి. మీరు కూల్గా ఉండండి. అలాగే. అమెరికా బావ వచ్చాడన్నావు కదే, ఎక్కడ? కడుపు ఏడిస్తే పప్పు పూలకేడ్చిందని నిన్ను చూడటానికి విమానం వేసుకుని అమెరికా మొగుడు వచ్చాడనుకున్నావా? వచ్చింది నా మనవడు ఊరలే. కాబోయే భర్తను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మా అక్క కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. కళ్ళు కాయలు కాచేలాగే కాదక్క, పువ్వులు పూసేలా కూడా ఎదురు చూస్తుంది. బావా అనగానే అమెరికా బావ వచ్చాడనుకుని రెక్కలు కట్టుకుని మరీ ఎగురుకుంటూ వచ్చేసింది. కానీ ఏం ప్రయోజనం? నా ఆనందం 5 నిమిషాలు కూడా నిలబడలేదు. నిజంగా నా కోసం ఆయనే వచ్చారేమోనని ఆనందపడిపోయాను. కానీ వచ్చింది లేడీస్ టైలర్ మురళి అని క్లియర్గా చెప్పొచ్చు కదే. బుద్ధిందా అక్క అసలు నీకు? ఎందుకు బావ చేసే పనిని తక్కువ చేసి మాట్లాడతావు? అయ్యి బాబోయ్, అతను చేసే పని గురించి మాట్లాడుతున్నాను.
ఇందులో తప్పు చేయటానికి, తప్పుగా మాట్లాడటానికి ఏముంది చెప్పు? ఆయన జాకెట్లు, డ్రెస్లు కుట్టుకునే వాళ్ళని లేడీస్ టైలర్ అని అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అన్నారు కదా. నందు, తప్పమ్మా. ఎవరు చేసే పని వాడికి దైవంతో సమానం. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో, అర్థమైందా? అయ్యా, పందిర్రాటకి పూజ ప్రారంభిద్దామా? అలాగే పంతులు గారు, కానీ ఉంది. బ్రో, బాధపడుకో. కానీ నందుకి నేను చేసే వర్క్ మాత్రమే నచ్చలేదు అనుకున్నాను, కానీ అసలు నేనే నచ్చలేదని ఈరోజు అర్థమైంది. అయ్యా, నవధాన్యాలు చేతిలోకి తీసుకొని అందులో వేసి తాటను పాతండి. అమ్మా, పందిర్రాటకి ధూపం చూపించండి అమ్మా. అయ్యా, శుభకరంగా పందిర్రాట పూజ పూర్తయింది. ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా జరుగుతుంది. శంకరం, రారా సింహాద్రి, ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? నీ కూతురు పెళ్లి కోసం నగలు చేయించావు కదరా, తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. నందు, మీ నాన్న నీకోసం ఎంతో ప్రేమగా చేయించిన నగలు తీసుకో. నాన్న, నగలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నేను చేసుకుంటుంది అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయిని కదా. ఆ రేంజ్కి సరిపోవాలంటే ఈ రేంజ్ లో ఉండాలి నాన్న. నాన్న నీకోసం అంత ప్రేమగా నగలు చేయిస్తే వాటిలో నాన్న ప్రేమని కాకుండా కాస్ట్లీ రేంజ్ చూస్తున్నావు చూడు. గొప్పదానివే బాబు, నువ్వు ఉండాల్సిన దానివి. ప్రతిదీ వెటికరమేనే. నాన్న, మీ చేతులతోనే అలంకరించండి. నాన్న, ఆ కన్నీళ్ళేంటి నాన్న? నా కంటికి నువ్వు ఇంకా ఈ నాన్న చేయి పట్టుకుని ఆడుకుంటున్న చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. ఇంకా కొన్ని రోజుల్లో నా కూతురు ఇళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతుందంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఒకవైపు కూతురికి పెళ్ళవుతుంటే కొత్త జీవితంలోకి అడుగు పెడుతుందన్న ఆనందం ఒకవైపు, మరోవైపు అపురూపంగా పెంచుకున్న కూతురు దూరంగా వెళ్ళిపోతుందనే బాధ. ఒకే గుండెలో ఒకవైపు ఆనందాన్ని, మరోవైపు బాధని మోయడం అంటే చాలా నరకంగా ఉంటుందమ్మా. నాన్న ప్లీజ్, మీరు బాధపడకండి. నాకు పెళ్ళయ్యాక నేను అమెరికా వెళ్ళగానే మిమ్మల్ని అందరినీ కూడా నా దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? ఏరు దాటేటప్పుడు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. ఈ ఆడపిల్లలు పెళ్ళయ్యేంత వరకే అమ్మా నాన్న అంటారు. తర్వాత మొగుడు మొగుడు అంటూ ఆ లోకల్లోనే ఉండిపోతారే. అప్పుడు కన్నవాళ్ళు కనీసం గుర్తుకురాను కూడా గుర్తుకురారు. ఓసే ముసలి, నిన్ను మాత్రం అమెరికాకి తీసుకెళ్ళను, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో పొంగిపోతుంది. కానీ లాంఛనాల కింద తోట ఇవ్వలేదని పెళ్ళాగిపోతే ఎవరి ప్రాణాలు పోతాయో ఏంటో. ఓ, అర్థమైంది. ఇప్పటి వరకు దుబాయ్ నుంచి నాకు పంపించిన డబ్బుల గురించి, నగలు కొట్టడానికైన డబ్బుల గురించి అన్ని లెక్కలు చెప్పాలా? అవన్నీ పెళ్ళైన తర్వాత జాను చూసుకుంటుందిరా. ప్రస్తుతం నా టెన్షన్ వాటి గురించి కాదురా, తోట గురించి. ఖచ్చితంగా పెళ్లి పీటల మీద తోట కాగితాలు ఇచ్చి తీరాలని పెళ్లి వాళ్ళు కండిషన్ పెట్టారు. డాక్యుమెంట్స్ రెడీ అయ్యా, వెంటనే రిజిస్ట్రేషన్ చేద్దామా? ఆర్డర్ డాక్యుమెంట్స్ రెడీ అయ్యని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంట్రా? రిజిస్ట్రేషన్ ఇవాళ కానీ రేపు కానీ చేద్దామా? క్షణం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక, చెబితే నువ్వు ఎలా తీసుకుంటావో తెలియక నాలో నేను నలిగిపోతున్నాను. నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదురా. మనకి తోట నమ్మి నువ్వు కోమాలో ఉన్నాడు. చెప్పండి బాబు గారు. మా అబ్బాయి పెళ్లిపేట లెక్కగానే తోట కాగితాలు నా చేతిలో పెడతారు కదా. సింహాద్రి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు? ఈ తోట నాదే, నా పేరు మీద ఉంది. సింహాద్రి, అలకనంద పెళ్ళి ఈ తోట కారణంగానే
శంకర్ నారాయణ చనిపోతాడండి. తర్వాతనే అసలు కథ మొదలవుతుంది. రానున్న ఎపిసోడ్స్ ఇంకా బాగున్నాయి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.